ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా మందికి అంటే ఎస్పెషల్లీ కొద్దిగా వయసు పెరుగుతున్న వారికి గాబాపెంటిన్ ఇస్తూ ఉంటారు. అది దేనికి ఉపయోగపడుతుంది సార్ యాక్చువల్లీ? అది గాబాపెంటిన్ అనేది ఇప్పుడు నార్మల్ జనరల్ లాంగ్వేజ్ చెప్పాలంటే నరాలని కూల్ చేయడానికి ఇచ్చే మెడిసిన్ అండి. సో ఇట్ యాక్ట్స్ ఆన్ గ్యాబా రిసెప్టర్స్ అని ఉంటే దాని మీద యాక్ట్ చేసి దాన్ని కొంచెం దాని సెన్సిటివ్నెస్ అనేది తగ్గిస్తుంది. దానివల్ల ద పెయిన్ విచ్ వీ ఫీల్ డెఫినెట్లీ కమ్స్ డౌన్. ఇట్ ఈస్ నాట్ దట్ అది ట్రీట్ అవుతుందని కాదు, బట్ మనం ఫీల్ అయ్యే పెయిన్ని తగ్గిస్తుంది అన్నట్టు. దానివల్ల మన తీవ్రత సిమ్టమ్స్ తగ్గిపోతుంది అంతే. రైట్ సార్. ఇప్పుడు మరి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు స్పైన్ కేర్ అన్నారు. వాట్ డస్ స్పైన్ కేర్ కంప్రైజ్ ఆఫ్? Okay, it starts from morning to night until you sleep అండి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద వే యూ గెటప్. ఓకే, సో మామూలుగా ఏం చేస్తామంటే మనం కళ్ళు తెరుచుకున్నప్పుడు మెల్క్ అయినప్పుడు డైరెక్ట్గా లేస్తాం. అలా కాకుండా దెర్ ఇస్ అ సర్టన్ పోస్చర్ విచ్ యూ హ్యావ్ టు ఫాలో. యూ టు బెండ్ యువర్ నీస్. బెండ్ చేశాక ఒక సైడ్కి తిరిగి, ఏ సైడ్ అయినా మీ ఇష్టం, ఒక సైడ్కి తిరిగి మీ ఒక వ్రిస్ట్ ఒక ఎల్బో యూస్ చేసి లేస్తే మీకు ఆ స్పైన్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. అది కాకుండా నెక్స్ట్ అనేది మనం బ్రష్ చేసుకోవడం నార్మల్గా ఆ మాత్రం వంగాలి, తప్పది. థర్డ్ అనేది యూ కెన్ యూస్ షవర్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ వాటర్ ఫ్రమ్ ద బకెట్. షవర్ యూస్ చేయండి. ఎవరికైతే షవర్ లేదో వాళ్ళు బకెట్ని ఒక ఎత్తుపైన పెట్టుకోండి, అది లిఫ్ట్ చేసుకొని మనం చేయొచ్చు. తర్వాత డైలీ ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ లేబర్, వెయిట్ లిఫ్ట్ చేయడం దాని 3 weeks డెఫినెట్లీ ఆపాలి. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఐటీ పీపుల్ ఆర్ పీపుల్ హు ఆర్ డూయింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, they can work if they are working for 8 hours. So 2 hours నిల్చొని 2 hours కూర్చొని 2 hours నిల్చొని 2 hours కూర్చొని వర్క్ చేస్తే బెటర్. వరుసగా కంటిన్యూస్గా కూర్చుంటే డెఫినెట్లీ ద పెయిన్ ఇంటెన్సిటీ విల్ బి మోర్. అండ్ దే హ్యావ్ టు టేక్ ఎవ్రీ 2 hours టేక్ సమ్ 5 or 10 minutes బ్రేక్, స్ట్రెచ్ యువర్ బ్యాక్ అండ్ దెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్. అది తర్వాత నైట్ వచ్చాక అగైన్ ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ ఆర్ సిట్టింగ్ ఆన్ అ సోఫాస్ విచ్ ఆర్ హ్యావింగ్ స్ప్రింగీ ఎఫెక్ట్, దట్ విల్ ఎఫెక్ట్ మోర్. సో ట్రై టు సిట్ ఆన్ అ ఫర్మ్ సర్ఫేస్. ఇట్ మే బి యువర్ సోఫా, ఇట్ మే బి యువర్ బెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫర్మ్ ఉంటే బెటర్. తర్వాత మళ్ళీ పడుకునేటప్పుడు దేర్ ఈజ్ అ సీక్వెన్స్, దెర్ ఈజ్ అ వే యూ హ్యావ్ టు స్లీప్. ఇఫ్ యూఆర్ స్లీపింగ్ ఆన్ ద సైడ్స్, బేబీ లాగా పడుకోవాలి. మోకాళ్ళు మన చెస్ట్ దగ్గర తెచ్చుకొని పడుకుంటే బెటర్, మీకు ఆ బ్యాక్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఒకవేళ స్ట్రైట్గా పడుకున్నట్టయితే మోకాళ్ళ కింద ఒక దిండు పెట్టుకొని పడుకోమంటాం. అలా అన్నప్పుడు మన బ్యాక్ అనేది రిలాక్స్ అవుతుంది. సో అప్పుడు పెయిన్ తగ్గుతుంది. సో దిస్ ఇస్ ద మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వాట్ యూ హ్యావ్ టు ఫాలో. సో బరువులు ఎత్తడం మొదలుకొని వంగడం ఇలాంటి కొన్ని యాక్టివిటీస్, నిద్ర లేవడం అంటే పడుకుని ఉండే స్థితి నుంచి లేచి కూర్చోవడం, వీటన్నిటికీ చాలా స్పష్టమైన జాగ్రత్తలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ అవి పాటించడం వల్ల ఖచ్చితంగా డెఫినెట్లీ బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నారు ఈ మందులతో పాటు. ఏమిటి అక్యూట్ ఎపిసోడ్స్ స్పెసిఫికలీ? క్రోనిక్ కూడా ఇది అప్లై అవుతుంది. క్రోనిక్ కూడా డెఫినెట్లీ ఇది అప్లై అవుతుంది. బట్ ఇప్పుడు క్రోనిక్ ఇప్పుడు 3 weeks అంటే ఆపగలుగుతామండి. లైఫ్ లాంగ్ ఇలా చేయకూడదంటే మీ వల్ల కాదు. సో వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది ఒక అంటే మనం నడుము పైన వంగగలుగుతాం, మోకాళ్ళ పైన కూడా కింద కొంచెం బెండ్ చేసి వంగి తీసుకోగలుగుతాం. సో క్రోనిక్ పెయిన్ ఎవరికైతే ఉందో వాళ్ళ నీస్ మంచిగా ఉంటే ఆఫ్ కోర్స్ దెన్ వీ ఆస్క్ దెమ్ టు బెండ్ ఆన్ ద నీస్ అండ్ లిఫ్ట్ ద వెయిట్స్. మోకాళ్ళలో వంగి అప్పుడు వెయిట్ లిఫ్ట్ చేయాలి.